విశ్వాసి ఎక్కడున్నాను అనుకుంటున్నాడు? ఎక్కడున్నాననుకుంటే దేవదూతల కిందకి వెళ్ళిపోతున్నాడు. మీరు మాట్లాడుకునేవన్నీ జీవం కొరకు ఒక లాంగ్వేజ్గా ప్రోగ్రామింగ్ అవ్వాలి. అవునుగాక. అవి మీరు మాట్లాడుకోవాలంటే మీతో ఎవరు మాట్లాడాలా? ప్రభువు మాట్లాడాలా. ప్రభువు మాట్లాడాలంటే ఒక బోధ నీ జీవితంలో ఆగిపోవాలి. యేసు ప్రభు నామములో నాకైతే ఆ రక్త ప్రోక్షణ జరిగింది, అది జరుగుతూనే ఉంది, అది మీ జీవితంలో కూడా జరుగును గాక. ఆమేన్. ఎవ్వరు మీతో మాట్లాడకూడదు, ప్రభువే మీతో మాట్లాడాలి, ప్రభువే మీకు బోధించాలి. ప్రభువు బోధ ఆరంభం అవటానికి ముందు దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది. ఎలా స్థిరపరచబడింది? హెబ్రీ 2:2 చదవండి. ప్రతి అతిక్రమము, ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందింది. ఎక్కడ? యేసు ప్రభు యొక్క శరీరమందు. ఇప్పుడు చూడండి, ఒక్క తప్పుకి యేసు ప్రభు కానీ చనిపోలేదు అనుకోండి, ఆ తప్పును కూడా యేసు ప్రభు తన శరీరం అందు మోయలేదు అనుకోండి, ఆ తప్పు కూడా విశ్వాసిని మళ్ళీ ఏం చేయగలదు? పాపిగా చేయగలదు. ఏ పాపము విశ్వాసిని పాపిగా చేయలేకపోతుందంటే ప్రతి పాపం కొరకు యేసు ప్రభు వెల చెల్లించాడు. హెబ్రీ పత్రిక 2:2 ప్రతి అతిక్రమం, ప్రతి అవిధేయత 2:9 ప్రతి మనుషుడు. నేను దీన్ని ఎలా చెప్పాలనుకుంటా, ఏ మనుషుడు విశ్వాసిని పాపిగా చేయలేడు. ఏ మనుషుడు చేయలేడు, ఏ పాపము చేయలేదు, ఏ అవిధేయత చేయలేదు విశ్వాసిని. ఎందుకంటే దాని కొరకైన న్యాయమైన ప్రతిఫలం యేసు ప్రభు చెల్లించాడు. దాన్ని తీసుకెళ్లి తండ్రి అయిన దేవునికి సమర్పించాడు. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవునికి క్రీస్తు అర్పించాడు. ఏమర్పించాడు? రక్తాన్ని తీసుకొని వెళ్ళి పేమెంట్ని తండ్రి అయిన దేవునికి అర్పించాడు. ఈ పేమెంట్ ఎన్నిటి కొరకు చేశాడు? ప్రతి అతిక్రమం, ప్రతి అవిధేయత. ఎందుకంటే షటప్ అని ఆ దేవదూతల ద్వారా పలకబడిన వాక్యాన్ని నోర్మించడానికి. దినముల అంతం అంటే ఏంటి? అంతమే. యుగముల సమాప్తి అంటే ఏంటి? సమాప్తమే. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యాన్ని స్థిరపరచడం అంటే ఏంటి? ఇక నువ్వు సందీప్తో మాట్లాడడానికి వీల్లేదు. ధర్మశాస్త్రమా? క్రొత్త నిబంధన రక్తం అంటే ఏంటంటే అది మన పనికి సమాప్తం, ఆత్మ పనికి ఆరంభం. మన పనికి సమాప్తం, ఆత్మ పనికి ఆరంభం. ఆత్మ పని ఏంటి? మనలో ప్రభువు బోధించిందే విను. నువ్వు ప్రభువు బోధిస్తున్నాడంటే మన మాటలు ఎలాగుంటాయి? ప్రతి మాట మన జీవం కొరకు మనం మాట్లాడతాం. అసలు మాట్లాడటం అంటే ఏంటి తెలుసా? రాబోయే కాలానికి పునాదులు వేసుకోవటం. ఇక రేపు ఎవడో వచ్చి పాటు చేస్తాడని భయం మనకే లేదు. ఎందుకంటే సాతానుగాడికి రేపు గురించి తెలీదు, రేపటి గురించి ఎవరికి తెలీదు. సంభవించబోయే సంగతులు పరిశుద్ధాత్మ మాత్రమే చెప్తాడు. యోహాను 16:13 ఆయన చెప్పిన మాటలు నువ్వు మాట్లాడితే నువ్వు రాబోయే కాలానికి పునాది వేసేస్తావు. ఇంకెవడొచ్చి చెడగొడతాడు? విశ్వాసం ఎక్కడున్నాను అనుకుంటున్నాడు? ఎక్కడున్నాను అనుకుంటే దేవదూతల కిందకి వెళ్ళిపోతున్నాడు. మీరు మాట్లాడుకునేవన్నీ